రాధాకృష్ణమాయి 1882 సంవత్సరంలో మహారాష్ట్రలోని ఒక గ్రామంలో జన్మించినది. రాధాకృష్ణమాయికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందరీబాయి క్షీరసాగర్. పేరు తగినట్లుగానే మాయి చాలా అందగత్తె, మహాసౌందర్యవతి. సుందరీబాయి పుట్టిన 7 సంవత్సరములకు తండ్రి చనిపోయాడు. కొంతకాలానికే తల్లి కూడా చనిపోయినది. ఈ కారణం వలన మాయిని వాళ్ళ తాతగారు చేరదీశారు. మాయి తాతగారు పూర్తి పేరు బాబాసాహెబ్ గణేష్ దేశ్పాండే, అహ్మద్నగర్ నివాసి. ఈయన అహ్మద్నగర్లో ఒక సుప్రసిద్ధ లాయరు. బాబాసాహెబ్ గణేష్ పాండే ఒక కేసును స్వీకరిస్తే జయం తప్ప అపజయం ఉండేది కాదట. బాబాసాహెబ్ చాలా కఠినంగా సదాచారాన్ని, సాంప్రదాయాన్ని పాటించేవాడు. అందుకే రాధాకృష్ణమాయిని చాలా కట్టుదిట్టంగా పెంచాడు. రాధాకృష్ణమాయికి 18వ సంవత్సరం వయసు వచ్చాక బాబాసాహెబ్ గణేష్ పాండే ఒకరోజు సుందరీబాయితో, అమ్మా, నా వయసు పైబడిపోతున్నది, నేనెప్పుడు పోతానో తెలీదు. నీకేమో తల్లిదండ్రులు లేరు, తోబుట్టువులు లేరు. కాబట్టి నేను నీకు చక్కని సంబంధం చూసి వివాహం చేస్తానని అన్నాడు. రాధాకృష్ణమాయి అలాగే తాతగారు అన్నది. 18వ సంవత్సరం వయస్సులో రాధాకృష్ణమాయికి వివాహం జరిగింది. ఇక్కడ నుండి మాయికి కష్టాలు మొదలయ్యాయి. వివాహమైన కేవలం 4 రోజులకే భర్త చనిపోయాడు. కాళ్ళ పారాణి ఆరలేదు, బంధువులు వెళ్ళనేలేదు. ఈలోగా భర్త చనిపోయాడు. ఇది దైవ సంకల్పమో లేక ఆమె ప్రారంధమో కారణం భగవంతుడికే తెలుసు. వాస్తవంగా పెళ్లి కుమారుడికి జబ్బు ఉందని తాతకు తెలిసి కూడా మనవరాలితో పెళ్లి చేశాడు. కారణం, ఆ కుర్రవాడు చాలా ధనవంతుడు, చాలా పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబం అని పెళ్లి చేశాడు. ఆ అబ్బాయికి జబ్బు ఉందని తెలుసు, కానీ అది ప్రాణాలు తీసే జబ్బు అని తాతకు కూడా ఊహించలేదు. ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి పెళ్లిలో కనీసం భర్త ముఖం కూడా మాయి చూడలేదు. అంటే రాధాకృష్ణమాయి భర్తను చూడలేదు, మాట్లాడలేదు. ఈలోగా భర్త చనిపోయాడు. కొన్ని సంవత్సరాలకే మే 11, 1903న అల్లారు ముద్దుగా పెంచిన తాతను కోల్పోయింది. భర్త చనిపోయిన మాయి పండ్రీపురం వెళ్ళి అత్తగారింట్లో కొన్ని రోజులు జీవించింది. ఆ రోజుల్లో భర్త చనిపోయినా కూడా కోడలు అత్తమామల ఇంట్లో ఉండాలి. ఆనాడు అటువంటి సాంప్రదాయం ఉన్నది. అందుకే అత్తమామలకు సేవలు చేస్తూ రాధాకృష్ణమాయి పండ్రీపురంలో కాలం గడుపుతూ ఉన్నది. కొన్ని రోజులకే రాధాకృష్ణమాయికి తీవ్ర వైరాగ్యం కలిగింది. అత్తింటి వారు కాలం గడుస్తున్నను ఆమె మానసిక పరిస్థితి మారనందున ఆమెకు కొంతైనా ఉపశమనం కలుగుతుందేమోనని రాధాకృష్ణమాయిని మేనమామ ఇంట్లో విడిచి వెళ్ళారు. 1902లో 20 సంవత్సరాల వయస్సులో రాధాకృష్ణమాయి ఒకరోజు నిద్రలేచి తన మేనమామ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అప్పటికే ఆమె తీవ్ర వైరాగ్య భావంతో ఉండేది. 5 సంవత్సరాలు భారతదేశంలోని అనేక ఆలయాలను దర్శించింది. ప్రచండమైన వైరాగ్యంతో ఎన్నో క్షేత్రాలను దర్శించి ఎన్నో తీర్థాలలో మునిగి ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను పొందినది. ఈ విధంగా 5 సంవత్సరాలు రాధాకృష్ణమాయి దైవ చింతనలో గడిపి ఎన్నో దైవ రహస్యాలు, ఎన్నో తత్వ విషయాలు గ్రహించి పండ్రీపురమునకు వచ్చినది. ఏకాంతంగా సాధనలో నిమగ్నం కావాలని పండ్రీపురంలోని ఒక ఇల్లు తీసుకున్నది. ఇక నా జీవితానికి పరమార్థం భగవంతుడేనని, నా ఆయుష్ను, నా శక్తిని, నా యుక్తిని పాండురంగనికి దారపోస్తానని దృఢ సంకల్పం చేసుకున్నది. పాండురంగని సేవకు శ్రీకారం చుట్టినది. ఈ విధంగా మాయి అత్తమామల ఇల్లు విడిచి, మేనమామ ఇల్లు కూడా విడిచి ఏకాంతంగా జీవించడం వలన మాయి పెంకి ఘటమని, మొండి ఘటమనే విమర్శలకు గురి అయినది. బిక్కుబాయిని పరిచయం చేసుకుందాం. ఎందుకంటే బిక్కుబాయి మాటల్లో రాధాకృష్ణమాయికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఆమె మాటల్లోనే, బిక్కుబాయి మాటల్లోనే రాధాకృష్ణమాయికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. బిక్కుబాయి భర్త సంగమనేరులో సైనిక అధికారి కింద ఉద్యోగి. మా వివాహం సంగమనేరులో జరిగింది. ప్రస్తుతం నేను అహ్మద్నగర్లో ఉంటున్నాను. అహ్మద్నగర్ నా పుట్టిల్లు. సుందరి అక్క నాకంటే 6 సంవత్సరాలు పెద్దది. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి స్నేహము. ఆమెను అక్క అని పిలవడం నాకు అలవాటు.
అక్క చిన్నతనంలో నాట్యము, సంగీతము, చిత్రలేఖనము నేర్చుకుంది. కళలతో పాటు వారి సాంప్రదాయాన్ని అనుసరించి చక్కగా పూజలు చేసేది. పండరీనాథుని స్తోత్రాలు చేసేది. రాధాకృష్ణమాయి సంప్రదాయబద్ధంగా ఏ విధంగా జీవించేదో బిక్కుబాయి ఇలా తెలిపినది. అక్క మరలా మధ్యాహ్నం సాయంత్రం ధ్యానం చేస్తుంది. తులసి పూసల మాలను ధరిస్తుంది. అక్క తులసి మాలలు, తెల్లని చీర ధరించి మేలి ముసుగు వేసుకుంటుంది. ఎప్పుడూ రంగు చీరలు ధరించదు. ఎలాంటి ఆభరణాలు కూడా ధరించదు. కేవలం తులసి మాల మాత్రమే ధరిస్తుంది. సంప్రదాయాన్ని కఠినంగా ఆచరిస్తుంది. సంప్రదాయాల ముసుగులో కపటము, మోసము అక్క అసలు సహించదు. తిరగబడుతుంది. ఎంతటి వారినైనా నిలదీసి అడుగుతుంది. రాధాకృష్ణమా యొక్క నాట్య కౌశల్యం ఏమిటో బిక్కుబాయి ఈ విధంగా తెలిపింది. పండరీనాథుని ఆలయానికి అక్క ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఆరతులకు వెళ్ళి వచ్చేది. ఒకరోజు పండరీనాథుని ఉత్సవాలలో ఒక మండపంలో ఒక క్రొత్త దేవదాసి అద్భుతంగా నాట్యం చేస్తున్నది. అందరూ ఆ నాట్యాన్ని తన్మయత్వంతో చూస్తున్నారు. నేను అక్క కూడా చూస్తున్నాం. హఠాత్తుగా అక్క మండపంలోనికి దూసుకు వెళ్ళింది. ఆ నర్తకితో, ఏమిటి ఇలాగైనా నాట్యం చేసేది? పదములు, పెదవులు, తనువు, మనస్సు, విటలతో ఐక్యమవ్వాలి. ఇవన్నీ పరమాత్మలో ఐక్యం కావాలి. రాగ పదతాళ నర్తనాలు, ఆ స్వామి కళ్ళు నీ శరీరంలో లయమైపోవాలే కానీ పిచ్చిగంతులా చేసే అది భక్తి అవుతుందా? భావపు నాట్యం కాదు సరికదా, పొట్టకూటి కోసం చేసే భోగమేళ అవుతుంది అని మందలించింది. అక్క ఈ విధంగా దేవదాసిని మందలించగా ఊరి పెద్దలు, ఆలయ పూజారులు, ఉత్సవ కమిటీ వారు ఆలయ దేవదాసి కోపంతో కళ్ళు ఎర్ర చేసి రాధాకృష్ణమాయితో, నీకేమని తెలుసు నా నాట్యం గురించి చెబుతున్నావు? నా కాలి గజ్జకు ఉన్న విలువ లేని వెధవరాలివి, నాట్యం గురించి తెలిసిన దానిలా మాట్లాడుతున్నావే అన్నది. దేవదాసి ఈ మాటలు అనగానే అక్క మరొక నాట్యగత్తె చేతిలోని కాలి గజ్జెలు తీసుకొని తన కాళ్లకు కట్టుకుంది. విఠలునికి నమస్కరించింది. వాయిద్యగాళ్ళందరికీ శృతి, రాగము, తాళము చెప్పింది. మండపంలో అక్క మహాద్భుతంగా నాట్యం చేసింది. అపర రాధలా, అపర గోపికలా నాట్యం చేసింది. నాట్యంలోని తన విద్యుత్తును అక్క సభాముఖంగా ప్రదర్శించింది. ఇది చూసి అక్కడున్న వారికి ఆనందం కలిగింది. మరోవైపు అసూయ కూడా కలిగింది. రాధే కృష్ణ, రాధే కృష్ణ, రాధే శ్యామ, రాధే శ్యామ అంటూ కన్నీళ్లు కారుస్తూ ఆ విఠలునిలో అక్క ఐక్యమైపోయింది. పాండురంగుని చరణాలపై పడి అక్క వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఆ అద్భుత నాట్యాన్ని తిలికించిన వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి. ఆమె లేచి కాలిగజ్జెలు విప్పి దేవదాసుకు ఇచ్చి వెనుతిరిగింది. ఈ విధంగా నాట్యం చేసినందుకు ఆలయ పూజారులు ఎలా స్పందించారో బిక్కుబాయి ఇలా తెలిపినది. ఇది దైవద్రోహం, దైవానికి అపచారం, సంప్రదాయాన్ని గొడ్డెలు పెట్టు అని ఆలయ పెద్దలు కుయుక్తులతో వాదాలు చేశారు. కొందరు పూజారులు ఈ విషయాన్ని కొండంత చేశారు. విధవరాలు తెల్ల బట్టలు ధరించి ఇంట్లో పడి ఉండాలి. నీవు ఆలయానికి వచ్చావు, నాట్యం చేశావు, ఈ దేవాలయ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించావు. సంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాలుగా నాట్యం చేస్తున్నా దేవదాసిని నీవు అవమానించావు. ఇలా ఎన్నో మాటలు అని అందరూ కలిసి రాధాకృష్ణమాయికి ఆలయానికి రాకూడదని శాసనం చేశారు. రాధాకృష్ణమాయి దేవతల పక్క నవ్వి ఆలయ పెద్దలతో ఈ విధంగా అన్నది. మీ మనస్సులలో ఉండే కుళ్ళును పాండురంగ ఆలయానికి పట్టించారు. దానికి సంప్రదాయపు తెరలు వేశారు. ఇక విఠలుడు ఈ ఆలయంలోనే కొలువై ఉంటాడని నేను అనుకోవడం లేదు. సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, కవిత్వము, శిల్పము వంటి ఏ కళలైనా దైవ స్వరూపాలే. ఈ పంచ కళలను నేర్చుకోవడానికి, ప్రదర్శించడానికి ఎవరైనా అర్హులే. ఇందులో విధవయా, సౌభాగ్యవతియా, దేవదాసియా, స్త్రీయా, పురుషుడా అని చూడటం మీలోని అజ్ఞానానికి, అహంకారానికి చిహ్నం. పాండురంగనికి జరిపే నారుగ ఆరతులు కూడా మీరు సరిగా జరపడం లేదు.
ఆరతులు పాడేటప్పుడు తన్మయత్వంతో భక్తితో పాడుతున్నారా? ఏదో మృక్కుబడిగా చేస్తున్నారు. ఆచారం కాబట్టి, సాంప్రదాయం కాబట్టి పాడుతున్నారు. కానీ ప్రేమతో భక్తితో పాడటం లేదు. ఆలయంలో అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకున్నాయి. నాకు నీతులు చెప్తున్న మీరు ముందు నీతిగా బ్రతకండి. ఆలయ పెద్దలు, పూజారులు, ధర్మకర్తలు అందరూ ఈ పాపంలో భాగం పంచుకోవలసి ఉంటుంది. జాగ్రత్త అని హెచ్చరించింది. ఆలయం నుండి శాశ్వతంగా బయటికి వచ్చేసింది. ఆ సంవత్సరం నుండి ఉత్సవాల సమయంలో పాండురంగడిని ఊరేగించేటప్పుడు దేవాలయ నిర్వాహకులు ఊరేగింపును పలకిని అక్క ఇంటి ముందు ఆపడం మానేశారు. అక్క ఇచ్చే నైవేద్యం స్వీకరించడం కూడా మానివేశారు. పండరీపుర ఉత్సవాలలో ఎన్నో అంగళ్ళు ఉన్నాయి. వాటిలో విఠలుని విగ్రహాలు, చిత్రపటాలు అమ్ముతున్నారు. అక్క తనకు బాగా నచ్చిన ఒక రాధాకృష్ణుల విగ్రహాన్ని కొనుక్కున్నది. బిక్కు, నా రాధాకృష్ణుడు ఇక ఎప్పుడు నా వద్దే ఉంటాడు అని అన్నది. ఆనాటి నుండి అక్క ఆ విగ్రహాన్ని పూజిస్తున్నది. అంతేకాదు, రాధాకృష్ణమాయి ఎక్కడికి వెళ్ళినా ఆ విగ్రహాన్ని తన చేతులతో పట్టుకుని వెళ్ళేది. ఆ విగ్రహంతో మాట్లాడుతున్నట్లు, భోజనం తినిపిస్తున్నట్లు చేసేది. ఆ విగ్రహాన్ని శోభాయానంగా అలంకరించేది. బిక్కుబాయి ఇంకా ఈ విధంగా తెలిపినది. అక్క తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళ స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటుంది. ఏ గురువు అవసరం లేకుండానే తన దగ్గర గల యోగ గ్రంథాల ఆధారంగానే అక్క ధ్యాన యోగాన్ని సాధించింది. అక్క చక్కగా చిరుతులు వాయిస్తూ పండరీనాథుని కీర్తనలు పాడుతుంది. వంట చేసి దైవానికి నివేదించి సద్గ్రంథాలు చదువుతుంది. బిక్కుబాయి నానా చందోర్కర్ను రాధాకృష్ణమాయికి పరిచయం చేసిన విధానం తెలుసుకుందామా? ఎందుకంటే రాధాకృష్ణమాయి షిర్డీకి రావడానికి బాబా ఉపయోగించిన పరికరమే నానాసాహెబ్ చందోర్కర్. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ పండరీపురంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. నానాసాహెబ్ చందోర్కర్ మరియు రాధాకృష్ణమాయి తాతగారు మంచి స్నేహితులు. అందుకే బాబాసాహెబ్ గణేష్ పాండేను కలవడం కోసం 1905 సంవత్సరంలో అహ్మద్నగర్కు వచ్చాడు. కానీ అప్పటికే బాబాసాహెబ్ గణేష్ పాండే చనిపోయాడు. నానా చందోర్కర్ గణేష్ పాండే ఇంటికి వెళ్ళగా గణేష్ పాండే బంధువుల ద్వారా సుందరీబాయికి జరిగిన దురదృష్టవంతమైన సంఘటనలు విని నానా చందోర్కర్ కన్నీళ్లు కారుస్తూ 3 సంవత్సరాల వయసు నుండి సుందరీబాయిని ఎరుగుదును, ఆమె ఎక్కడున్నది, ఏమి చేస్తున్నది అని వారిని ప్రశ్నించాడు. అప్పుడు బంధువులు ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో సుందరీబాయి ఒంటరిగా ఉంటూ విఠల సేవలు చేస్తూ పండరీపురంలో ఉంటోందని చెప్పారు. విషయాలన్నీ తెలుసుకున్న నానా చందోర్కర్కు సుందరీబాయిని చూడాలన్న కోరిక కలిగింది. తన ఉద్యోగ వ్యవహారంలో ఒత్తిడి వలన 1907లో సుందరీబాయిని చూడాలని మాయి ఇంటికి వెళ్ళాడు. మాయి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టగా సుమారు 19 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి తలుపు తీసింది. నాన్న ఎగాదిగా ఆ అమ్మాయిని చూసి, అమ్మా సుందరీబాయి అని పిలిచాడు. నేను సుందరీబాయిని కాదండి అని ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు నానా చందోర్కర్, నేను సుందరీబాయి తాతగారికి ప్రేమిత్రునమ్మా అని చెప్పాడు. ఆ అమ్మాయి నానా చందోర్కర్ను లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. ఆ అమ్మాయి మరెవరో కాదు, రాధాకృష్ణమాయి ప్రాణ స్నేహితురాలైన బిక్కుబాయి. అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు, రాధాకృష్ణమాయి వయసు 25 సంవత్సరాలు. బిక్కుబాయి ద్వారా రాధాకృష్ణమాయి ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదుగుందో అన్ని విషయాలు తెలుసుకున్నాడు నానాసాహెబ్ చందోర్కర్. బిక్కుబాయితో నానా చందోర్కర్ ఇలా అన్నాడు, చిన్నప్పుడు రాధాకృష్ణ అయి బాబాయి అని పిలిచేది. ఇప్పుడు చూస్తే నన్ను గుర్తుపడుతుందో లేదో. వెంటనే బిక్కుబాయి, అబ్బే అక్కకు చాలా జ్ఞాపకం శక్తి అండి, ఒక్కసారి ఆమె ఎవరినైనా చూస్తే వారిని జీవితంలో మర్చిపోదు. అమ్మా, నేను ఒక్కసారి పై గదికి వెళ్ళి రాధాకృష్ణమాయని చూసి వస్తాను.
ఎలాంటి శబ్దమూ కానివ్వను అన్నాడు నాన్న. బిక్కుబాయి ఒప్పుకొన్నది. ఇద్దరూ కలిసి మెట్లెక్కి పైకి వెళ్ళారు. నాన్న రాధాకృష్ణమయ్య గదిలోకి ప్రవేశించాడు. ప్రశాంతమైన గదిలో జుట్టు విరబోసుకొని, తులసీ మాలలు ధరించి, మేలి ముసుగు వేసుకొని, అపర రాధయ, అపర మీరాబాయ అన్నట్లుగా ధ్యాన నిష్టలో రాధాకృష్ణమయ్య కూర్చొని ఉన్నది. ఒక్కసారిగా ఆమెను చూసి నానా చందోర్కర్ ఆశ్చర్యపోయినాడు. ఏమిటా సౌందర్యము, ఏమిటా దివ్యత్వము, ఏమిటా ధ్యాన పారవస్యము, ఎంతటి నిశ్చల స్థితి అని చూస్తూ నానా చందోర్కర్ కింద కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. రాధాకృష్ణమయ్య యోగ సంపత్తి వలన నానా చందోర్కర్ కూడా ధ్యాన పారవస్యాన్ని పొందాడు. రాధాకృష్ణమయ్య ధ్యానం నుండి లేస్తే తనను తిడుతుందేమోనని బిక్కుబాయి భయపడి నానాను తట్టి లేపింది. కాసేపటికి రాధాకృష్ణమయ్య ధ్యానం నుండి బయటకు వచ్చింది. వెంటనే బిక్కుబాయి రాధాకృష్ణమయ్యకి నానా చందోర్కర్ను వాళ్ళ తాతగారి స్నేహితుడిగా పరిచయం చేసింది. నానా చందోర్కర్ మాయితో ఇలా అన్నాడు: మీ తాతయ్య చనిపోయిన విషయము, నీకు వైధవ్యం ప్రాప్తించిన విషయము తెలిసి నేను ఆశ్చర్యపోయాను, ఆవేదన పొందాను. వెంటనే రాధాకృష్ణయ్య, బాబాయ్ గారు, విధి విలాసాన్ని ఎవరు తప్పించగలరు? చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోయాను. నాకు సోదరి సోదరులు కూడా ఎవ్వరూ లేరు. నేను ఏకాకిగా మిగిలిపోయాను. అహ్మద్ నగర్లోనే జీవించవచ్చు, కానీ పాండురంగడు కోసమే నేను పండ్రీపురానికి వచ్చాను. కానీ ఇక్కడ కూడా నేను అవమానం పొందాను, దైవానికి దూరం అయ్యాను. ఇప్పుడు నేను సద్గురువు కోసం ఎదురు చూస్తున్నాను. సద్గురువు తారసపడే వరకు ధ్యానంలో గడుపుతానన్నది. వెంటనే చందోర్కర్, అమ్మా సుందరీబాయి, నీకు తగిన గురువు షిరిడీలో ఉన్నాడు. చూడటానికి ఆయన పిచ్చి ఫకీర్లా కనిపిస్తాడు. 1892వ సంవత్సరంలో నేను మొదటిసారి బాబాను చూసినప్పుడు ఆయన పిచ్చివాడేమో అనుకున్నాను. కానీ ఆయన ఒక విశిష్ట యోగి, అద్భుత మహాయోగి. ఆ మహాత్ముడు చేసిన ఎన్నో లీలలను, మహిమలను నేను కళ్ళారా చూశాను. బాబా లీలను పూర్తిగా నేను నీకు చెప్పలేను. ఆయన లీలలు మహిమలు అనంతం. ఆయన ఒక అవతార పురుషుడని అన్నాడు. అంతేగాక, అమ్మా, మనం ఎంతో సేవ చేసి సాయిబాబా కీర్తి పతాకాన్ని ఎగురవేయాలి. నీవు బాబా సేవలో, సద్గురు నీడలో ముక్తి ధామాన్ని పొందగలవు. నానా చందోర్కర్ మాటలు విన్న రాధాకృష్ణమయ్య ఎంతో ఆనందించింది. ఎందుకంటే ఆమె సద్గురు సన్నిధి కోసం ఎదురు చూస్తున్నది. అప్పుడు రాధాకృష్ణమయ్య నానాతో ఇలా అన్నది: బాబాయ్ గారు, నేను షిర్డీకి వస్తాను, కానీ బాబాలో నాకు నా రాధాకృష్ణులు కనిపిస్తే నేను శాశ్వతంగా షిర్డీలో ఉండిపోతాను. అలా జరగలేదా నేను మళ్ళీ పండ్రీపురం వచ్చేస్తాను అని అన్నది. అప్పుడు నానా చందోర్కర్, అమ్మా, బాబా ఎంతోమందికి వారి 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 ఉపాసనా దైవములుగా దర్శనమిచ్చారు. బాబా నీతో సేవ చేయించుకోవాలనుకుంటే నీవు కోరుకునే రాధాకృష్ణ దర్శనం బాబా నీకు తప్పక ప్రసాదిస్తాడు అని అన్నాడు. మరి రాధాకృష్ణమయ్య కోరిక తీరిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి వచ్చే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.